నాకేం కావాలి? కొద్దిగా అడుగుతూనే ఉన్నాను మా ఆయన్ని చాలా కాలం నుంచి ఒక వడ్డాణం కొనివ్వమని. ఇప్పటి వరకు కొనివ్వలేదు. ఎలాగైనా సరే త్రిష గారి రికమెండేషన్‌తోనైనా సరే ఒక్కసారి మళ్ళీ అడుగుతాను. త్రిష గారు, దట్ వాస్ అ బ్యూటిఫుల్ సూపర్ సాంగ్. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. ఓకే, సో షుగర్ బేబీ సాంగ్ చూసేసాము. అక్కడి నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అవి రాసి పెట్టారు మీరు. కానీ చూద్దాము కొన్ని క్వశ్చన్స్ని, కొన్ని రిక్వెస్ట్ని ఏమైనా మనం ఆనర్ చేయగలుగుతామా అని. ద ఫియర్సెస్ట్ బ్యాటిల్స్ ఆర్ ఫాట్ బిట్వీన్ ద లవ్డ్ వన్స్ అని చెప్పినట్టుగానే ఒక పక్కన మన రంగరాజ నాయక్ గారు, అలాగే ఇంకో పక్కన అమర్ గారు లవ్, ఇమోషన్ అండ్ అలాగే దానితో పాటుగానే రివెంజ్, ఈ డ్రామాని అన్నిటినీ కలగలిపి హూ బెటర్ దాన్ మాస్టర్ పీసుల్ని మనకు అందించేటువంటి విజనరీ డైరెక్టర్ మణిరత్నం గారు కాకుండా ఇంకెవరు అందిస్తారు చెప్పండి. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో మీ అందరి కోసం ఈ రోజు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము ద ట్రైలర్ ఆఫ్ థగ్ లైఫ్. ఆర్ యు ఆల్ రెడీ? థగ్ లైఫ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు. అందరం ఫుల్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాము సినిమా కోసం. సో హియర్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ థగ్ లైఫ్ అండ్ ఆల్సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ శేఖర్. అండ్ అలాగే లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ థగ్ లైఫ్ ప్లీజ్. That was the brilliant trailer of Thug Life. And ఇప్పుడు మనం Thug Life team అందరినీ కలవబోతూ ఉన్నాము. So let's have the stage setup please. ఒక పక్కన రాజ్ కమల్ ఫిల్మ్స్, ఇంకో పక్కన మద్రాస్ తాకి సంయుక్తంగా మన కోసం ఈ సినిమాని జూన్ 5వ తారీఖున వెండితెర మీదకి తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగులో శ్రేష్ఠ మూవీస్ మనకి ఈ సినిమాని తెలుగులోకి అందిస్తూ ఉన్నారు. సో మరొకసారి కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాము. A very very hearty welcome to one and all.
ఇక్కడ ఉండేటువంటి మనకి కనిపించేటువంటి తారాగణం మాత్రమే కాకుండా ఇంకా ఎంతోమంది మహేష్ మంజ్రేకర్ గారు, జోజో జార్జ్ గారు, ఇంకా ఎంతోమంది తారాగణంతో మన ముందుకి థగ్ లైఫ్ సినిమా రాబోతోంది. అండ్ ఐ థింక్ థగ్ లైఫ్ అనేటువంటి ఈ టైటిల్కి అసలైనటువంటి నిర్వచనం మా కమల్ హాసన్ గారే. హీ హ్యాస్ బీన్ ద థగ్ ఫర్ ద ఫిల్మ్స్. ఎస్, సో ఈ థగ్ లైఫ్ టీమ్ని వేదిక మీదకి ఆహ్వానించబోతూ ఉన్నాము. నాకు ఉంది ఒక చిట్టి చెల్లి, ఆమెకి నేడే గల్లీలో పెళ్ళి, ఇలాంటి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని తనికెళ్ళ భరణి గారు కొన్ని సంవత్సరాలు క్రితం మనకి యమలీల సినిమాలో అనుకుంటాను చెప్పినటువంటి అది ఇప్పటికీ మాకు గుర్తుందంటే ఆయన మన మీద క్రియేట్ చేసినటువంటి ఇంప్రెషన్ అలాంటిది. గ్రేట్ యాక్టర్, అలాగే వర్సటైల్ పోయెట్, రైటర్, అలాగే వ్యాఖ్యాత మా తనికెళ్ళ భరణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. భరణి గారు రండి. అంటే వేదిక మీద నాకన్నా పెద్దవాళ్ళు మీరే కాబట్టి భరణి గారితోనే ఇవాళ థగ్ లైఫ్ మీట్ని స్టార్ట్ చేసేస్తున్నాము. వెరీ వామ్ వెల్కమ్ టు తనికెళ్ళ భరణి గారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆ వర్సటైల్ యాక్టర్కి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భరణి గారు. ఎస్, శివ అలా మొదలైంది, సరిలేరు నీకెవరు, ఇలా ఎన్నో అతడు ఎలాంటి సినిమాలతో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి యాక్టర్ మా తనికెళ్ళ భరణి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ థగ్ లైఫ్లో వారు ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకోవాలంటే జూన్ 5 వరకు మనం వేచి ఉండవలసిందే. అనదర్ గ్రేట్ వర్సటైల్ యాక్టర్ మా నాజర్ గారిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఐ థింక్ దేర్ ఆర్ ఓన్లీ 3 పీపుల్ హూ హ్యావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ 38 years టిల్ నౌ. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు అండ్ నాజర్ గారు. ఆ నాయకన్ సినిమాలో చేసినటువంటి నాజర్ గారు మళ్ళీ మనకి థగ్ లైఫ్లో కనిపిస్తున్నారు అంటే ఇది నిజంగా గ్రేట్, అమేజింగ్. నాజర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగులో మనకి అతడు సినిమాతో బాగా సుపరిచితులు, అలాగే బాద్షా సినిమాలో ఆయన చేసినటువంటి ఆ పాత్ర ఇప్పటికీ మీమ్స్ రూపంలో తిరుగుతూనే ఉంటుంది. అలాగే పోకిరి సినిమా అండ్ మా నాజర్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. మహేశ్వర్ రెడ్డి గారు is presenting the bouquets to all our guests. Thank you so much మహేశ్వర్ రెడ్డి గారు. On behalf of శ్రేష్ఠ మూవీస్ నుంచి వారు బొకేల్ని అందిస్తూ ఉన్నారు. ఓకే, సో our next actor, the very very super performer, పిజ్జా 2లో మనం వారిని చూసాము. అశోక్ సెల్వన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నిన్నలా సినిమాతో కూడా కనువిందు చేసి మనందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అశోక్ సెల్వన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ మహేశ్వర్ రెడ్డి గారిని బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద వెరీ వెరీ హ్యాండ్సమ్ అశోక్ సెల్వన్ గారు. అట్లా అనిపించారు, అందుకే చెప్పేశా. ఓకే, సో మొన్న రీసెంట్గానే తెలిసింది ఆవిడ అసలు పేరు కాదు, గుణా సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్చుకున్నటువంటి పేరు అభిరామి అని. అభిరామి గారు, వాట్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ యు ఆర్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అభిరామి గారు. మనం అభిరామి గారిని మోస్ట్ రీసెంట్గా కూడా మన తెలుగు సినిమా సరిపోదా శనివారంలో కూడా చూసాము. అభిరామి గారు విరుమాండిలో కూడా, అంటే మనకి తెలుగులో వచ్చినటువంటి పోతరాజు సినిమాలో కూడా మనకి కనువిందు చేశారు అలాంగ్ విత్ కమల్ హాసన్ గారు. ఆవిడికి ఘన స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. అండ్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. ఇక గుండె జారి గల్లంతయిందే, ఇష్క్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి శ్రేష్ఠ మూవీస్ ఇప్పుడు ఈ సినిమాని, అంతకుముందు విక్రమ్ సినిమాని, అమరన్ సినిమాని మనకి తెలుగులో అందించారు. దాని అధినేత సుధాకర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధాకర్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద డేస్. అండ్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు సుధాకర్ రెడ్డి గారు. శ్రేష్ఠ మూవీస్ టు శ్రేష్ఠ మూవీస్. తెలుగులో ఈ సినిమాని ఇంత ఘనంగా అందిస్తున్నారంటే మీరు చప్పట్లు అలా కొడతారా? కొంచెం గట్టిగా కొట్టండి. అది బాగుంది. ఆర్ గ్లామర్ క్వీన్, అందంతో మనందరి మనసుల్ని దోచుకున్నటువంటి బ్యూటిఫుల్ హీరోయిన్. నువ్వు వస్తానంటే మేము వద్దంటావా అని అప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము. ఎన్నాళ్ళకు గుర్తొచ్చావా వానా అని ఆవిడ ఒక్కసారి పాడితే మనం 100 సార్లు ఇంకా పాడుతూనే ఉన్నాము. ద బ్యూటిఫుల్ టాలెంటెడ్ పొన్నియిన్ సెల్వన్లో కూడా మనం చూసాము. మణిరత్నం గారి డైరెక్షన్లో త్రిష గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్రిష గారు అండ్ సుధాకర్ రెడ్డి గారిని
బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఎంతమంది శంభు గారి ఫ్యాన్స్ ఉన్నారు? వల్లభ, నవాబ్, మన్మద, వినయ్ తాండి వరువాయ ఈ సినిమాలన్నిటితోనూ మన మనసుల్లో ఎప్పటికీ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఆత్మన్ శంభు గారు సిలంబరసన్ గారికి ఘన స్వాగతం పలుకుతూ అమర్గా ఇక చరిత్రలో మిగలబోతున్నటువంటి, చరిత్రలో నిలిచిపోబోతున్నటువంటి ఆ క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నటువంటి శంభు గారికి a very very hearty welcome from the whole of Tollywood and the whole of the Telugu fans. ఒక పక్కన లవర్ బాయ్ అయినా, ఇంకొక పక్కన స్టైలిష్ బాయ్ అయినా, ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సరే అలవోకగా పర్ఫామ్ చేయగలిగినటువంటి మా శంభు గారు ఆయన సినిమాల్లోని పాత్రలతో మాత్రమే కాదు, శంభు గారు మీరు పాడినటువంటి పాటలతో కూడా ఇక్కడ బాగా బాగా ఫేమస్. ఇంకొక సినిమాలో శంభు గారి పాట రాబోతుంది త్వరలో, అప్పుడే మనం చెప్పట్లేదు కానీ హలో అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మీకేంటో. ఎవరు చెప్పారు మనం అడిగి తెలుసుకుందాం ఆ తర్వాత, ఓకేనా? ఓకే, సో నటన అన్న పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేటువంటి పేరు, సినిమా అని వినిపించగానే మన యాదికొచ్చేటువంటి పేరు, నవరసాలని అలవోకగా పండించగలిగినటువంటి ఆ రూపు, ఎలాంటి పాత్ర అయినా సరే ఇట్టే పర్ఫార్మెన్స్తో మన మనసుల్లో గుర్తుండిపోయేలాగా చేసేటువంటి ద వన్ అండ్ ఓన్లీ పద్మభూషణ్ కమల్ హాసన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సుధాకర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు కమల్ హాసన్ గారు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్, మా మీడియా మిత్రుల కోసం ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. Today's event is organized by UV Media Entertainment at your doorstep and our PROs are Vamsi Shekhar. Vamsi Shekhar garu ekkadunna వేదిక మీదకి రండి ఒకసారి మీరు కూడా. ఎవరది? పద్మనాభ సింహ. ఆరంభికలామా, ఇక మొదలెడదామా? కమల్ హాసన్ గారి సినిమాలో డైలాగ్ ఒక్కసారి చెప్తే మనం మాత్రం రోజుకి 10 సార్లు రిపీట్ చేస్తూనే ఉన్నాము. అది ఒకటే కాదు, ఆయన చేసినటువంటి ఇంకా ఎన్నో పాత్రల్లోని ఎన్నో డైలాగుల్ని అలాగే మెమరైజ్ చేసి కడతా పట్టి బట్టి కొట్టేసి చెప్పేస్తూ ఉంటాము. సో వన్స్ అగైన్ అ వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ థగ్ లైఫ్ టీమ్ టు హైదరాబాద్. అండ్ ఈ సినిమాని తెలుగులో మనకు అందిస్తున్నటువంటి శ్రేష్ఠ మూవీ సుధాకర్ రెడ్డి గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థగ్ లైఫ్ టీమ్ మొత్తానికి స్వాగతం. పేరు పేరున అందరికీ. ఫస్ట్ నేను చెప్పేది కమల్ సార్కి థ్యాంక్స్, మహేంద్రన్ సార్కి థ్యాంక్స్ ఈ సినిమా నాకు ఇచ్చినందుకు. ప్రీవియస్ 2 సినిమాలు నేనే చేశాను, బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయినాయి. ఈ ట్రైలరు ఈ సాంగ్స్ చూసిన తర్వాత ఇది మెగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం నాకు ఏర్పడింది. దిస్ విల్ బి ఏ బిగ్గెస్ట్ హిట్ ఇన్ కమల్ సార్స్ కెరియర్. థ్యాంక్ యూ.
ఆయన ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి సినిమాలన్నీ కూడా చాలా రోజులు నెలలు ఆడుతున్నాయి. స్పీచ్ మాత్రం చాలా షార్ట్ అండ్ స్వీట్గా ముగించేశారు సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో తగ్ లైఫ్ సినిమాలో మనకి వారి పాత్ర గురించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఎక్కువగా తెలియదు, కానీ అశోక్ సెల్వన్ గారు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో రిక్వెస్ట్